తెలంగాణ పైన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 11 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారంగా ఇటు జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు కురిసే అవకాశం ఉంది. సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభావం 5 రోజుల పాటుగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఏప్రిల్ 3వ తేదీ అంటే నిన్నటి నుంచి దాదాపు కొన్ని జిల్లాల్లో మొదలైంది. నిన్నటి నుంచి 7వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ముఖ్యంగా రైతులకి ఇదొక చాలా పెను ప్రమాదం అని చెప్పాలి. కరెక్ట్గా వేసవి కాలంలో యాసంగి పంట చేతికొచ్చే సమయం ఇది. మొక్కజొన్న, వరి పంట ఆల్రెడీ చేతికొచ్చే సమయం. కొన్ని రోజుల్లోనే కోతలు కూడా మొదలవబోతున్నాయి. అంతలోనే ఈ అకాల వర్షాలు, అనుకోని రీతిలో వచ్చేటువంటి ఈ వర్షాల కారణంగా కొంత ప్రభావం అయితే ఎక్కువగా ఉండబోతోంది. సో ముఖ్యంగా ఇక్కడ గాలులు ఎక్కువగా వీస్తాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల కారణంగా అంటే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ గాలులు వేయడంతో వరి పంట నేల కొరిగే అవకాశం ఉంది. ఒకవేళ వడగండ్ల వాన కనుక పడితే డెఫినెట్గా ఈ ప్రమాదం మరింత రెట్టింపవచ్చు. అటు మొక్కజొన్న అయినా సరే నేల కొరిగిపోతాయి, పంట మొత్తం కూడా కర్రంతా నేల కొరిగిపోతుంటుంది. సో కొంత ఇబ్బందికర పరిస్థితే. సో తెలంగాణ అభివృద్ధి మరియు ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ ప్రకారంగా 40 డిగ్రీల సెల్సియస్ ఆల్రెడీ ఎండలు దాటుతున్నాయంట. నిన్న ఏకంగా ఆదిలాబాద్లో 42 సెంటీమీటర్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో హిమాయత్ నగర్, షేక్పేట్ ఈ ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏప్రిల్ 7 వరకు కూడా హైదరాబాద్ నగర్లోని చార్మినార్, ఖైరతాబాద్, కుకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ వంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఉదయం వేళలో కూడా పొగమంచు కురిసే అవకాశం ఉందట. అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. వేసవి కాలం స్టార్ట్ అయింది. ఎక్స్ట్రీమ్గా మధ్యాహ్నం సమయంలో ఎండలు కాస్తూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో షేక్పేట్, తర్వాత ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా వచ్చే అవకాశం ఉందట. ఇంకా ఏప్రిల్ 6న నగరంలో కూడా అంటే హైదరాబాద్ నగరంలో కూడా ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ మెరుపులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఇప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ముఖ్యంగా రైతాంగం ఆలోచించండి, మీ పంటని కొంత కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కోత కనుక సిద్ధంగా ఉంటే కోతలు మొదలు పెట్టేయండి. లేదంటే ఈ 4-5 రోజుల పాటుగా ఎక్స్ట్రీమ్గా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వడగండ్ల వాన కనుక అయితే డెఫినెట్గా ఇంకిత ప్రమాదం రెట్టింపు అవ్వబోతోంది. సో వాతావరణ శాఖ అధికారులని హెచ్చరికల్ని పాటిస్తూనే వారిని కొంత మీ పంటని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ నేను జిల్లాల పేర్లు చెప్తాను. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 జిల్లాల్లో, అది ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బీ అలర్ట్, ఒక్కసారి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఎక్కడెక్కడ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు, అక్కడ రైతాంగం కోసం కానివ్వండి, లేకపోతే అక్కడ